ముందర కాన్సెప్ట్ సాంప్రదాయ పాఠశాల అంటే ఏంటి? హ్మ్. ఎందుకు పెట్టారు సోమవారం? అంటే మన సనాతన ధర్మం నిలపడానికని హ్మ్. ఒక గ్రామంలో ఒక గుడి చూసుకున్నామనంటే గుడికి కావాల్సింది అర్చకులు. అర్చకుల్ని కావాల్సిన సపోర్ట్ చేయడానికి ఒక గృహిణి, హ్మ్. తర్వాత నాదస్వరము, తర్వాత పరిచారికలు. ఇలా ఒక్కొక్కటి తీసుకుంటే మన గుడిని కాపాడగలుగుతాం. గుడి వాస్ ఎ కామన్ పాయింట్ మనకి. జనం వచ్చి సలహాలు తీసుకొని చేయడానికి. వేద పాఠశాలలు చాలా అవుతున్నాయి. మన పరమాచార్య టైంలో మొదలుపెట్టారు, అవుతున్నాయి. సో ఇప్పుడేంటంటే వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా ఆడవాళ్ళు ఎవరు రెడీగా ఉండట్లేదు. అవును. ఆ కుటుంబం వాళ్ళే రావట్లేదు ముందుకి. సాఫ్ట్‌వేర్ అని, ఇదని లౌకికంగా వెళ్తున్నారు. సో ఆడపిల్లలకి దీంట్లో ఉన్న రెస్పెక్ట్ నేర్పించాలి. హ్మ్. ప్లస్ ఎంపవర్ చేయాలి. వాళ్ళకి అవసరమైతే ఉద్యోగాలు చేయాలి. అవును. ధర్మాన్ని నిలపాలి. ఒక గృహిణికి నేర్పిస్తే ఒక కుటుంబం కాపాడుతుంది అన్న దీంతోటి అబ్సల్యూట్‌లీ. ఈ పాఠశాల స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. 2015లో మొదలైనదనమాట ఈ పాఠశాల. 15లో తిరుపతిలో తిరుపతిలో మొదలుపెట్టినట్టున్నారండి? మొదలుపెట్టామమ్మా. హ్మ్. తిరుపతిలో ఫస్ట్ ఒక 10 మంది, 12 మంది పిల్లలతో మొదలుపెట్టాము. అక్కడ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉందండి? ఇక్కడ తిరుపతిలో మనకి ఏడో క్లాస్ నుంచి డిగ్రీ దాకా ఉందక్కడ. హ్మ్. అక్కడ కంటిన్యూ అవుతున్న పిల్లలకి మనం మాస్టర్స్ కూడా ఇస్తాం. కొత్తగా అడ్మిషన్స్ మాస్టర్స్‌లో ఇయ్యం మనం. మాస్టర్స్ కూడా తిరుపతిలోనే చేసే అవకాశం ఉందా అండి? ఇక్కడే చేసే అవకాశం ఉంది తిరుపతిలోని వితిన్ ద క్యాంపస్. రైట్. అది ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు గురుకులం స్టైల్‌లో. హ్మ్. పిల్లలు ఇంకెక్కడికి బయటకెళ్ళరు. బయటకెళ్తే ఆహార నియమాలు దెబ్బతింటాయి. వీటికి 3 పాయింట్లు పెడతారు. సంస్కృతం, హ్మ్. సంగీతం అండ్ సంస్కారం. ఈ 3 నేర్పడానికనే గురుకులం పాఠశాల అనమాట. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నేను చూస్తున్నాను చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు కానీ సంస్కారం తెలియట్లేదు. తెలియట్లేదు. వాళ్ళ ఇంటిని వాళ్ళు ఎలా సరిదిద్దుకోవాలో వాళ్ళకి తెలియట్లేదు. ప్రతిదానికి వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోతున్నారు. వీళ్ళకి స్కిల్ లేకపోవడం వల్ల. అవును. కనీసం ఓకే. మనకు ఆర్థిక స్థితి ఉంది. మనం 10 మందిని పని వాళ్ళని పెట్టుకోవడానికి. కానీ ఆ పని వాళ్ళ చేత పని చేయించాలి అనంటే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉండాలి కదా! కరెక్ట్ అండి. అబ్సల్యూట్‌లీ. ఆ నాలెడ్జే వీళ్ళకి ఇస్తున్నాం అనమాట. హ్మ్. వాళ్ళకి భయం లేకుండా ఇంగ్లీష్ ఎడ్యుకేషను ఇస్తూ, దాంతోపాటు ఆహార నియమాలు, ఆచార నియమాలు, అలంకార నియమాలు ఇవి కూడా నేర్పించడం జరుగుతోంది. అంటే అలంకారం అంటే పైన అలంకారం ఒక్కటి కాదు. మానసిక అలంకారం కూడా ఇన్నర్ బ్యూటీ. ఇన్నర్ బ్యూటీ. వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం. హ్మ్. ఎవరితో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళని వాల్యూ ఎడ్యుకేషను. ఇది చేస్తే వాళ్ళకి ఆ గ్లో ఆటోమేటిక్‌గా వస్తుంది వాళ్ళల్లో అనమాట. హ్మ్. రెండోది స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. అబ్సల్యూట్‌లీ. స్కూల్‌కెళ్ళాలి, బ్యాగులు మోసుకెళ్ళాలి, టీచర్లు మార్కుల కోసం ప్రెషరు, ఇంట్లో పేరెంట్స్ మార్క్స్ కోసం ప్రెషర్ లేకుండా, ఆ స్ట్రెస్ లేకుండా హెల్తీ ఫుడ్ ఇస్తే, హార్మోనల్ ఇంబాలెన్స్ లేకుండా వాళ్ళ గర్భం మంచిగా ఉంటే రేపు పొద్దున్న పుట్టబోయే పిల్లలు బావుంటారన్నది చాలా ఒక అవును. ఐడియా ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ జనరేషన్స్ అనమాట. ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి, తండ్రి కాబోయే వాళ్ళు కపుల్స్ ఇద్దరు కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి. సో, ఆ కాన్సెప్ట్‌ని తీసుకొని ఈ స్కూల్స్ నడుపుతూ సగం పూట అకాడమిక్స్ అవుతాయి. హ్మ్. కొన్ని దగ్గర ఇప్పుడు తిరుపతిలో ఉందంటే పొద్దున్న 8-12 కల్చరల్ క్లాసులు అవుతాయి. మధ్యాహ్నం 1-5:30 అకాడమిక్ క్లాసులు అవుతాయి. ఇక్కడ హైదరాబాద్లో ఉంది అని అంటే పొద్దున్న 8-1 అకాడమిక్ క్లాసులు అవుతాయి. హ్మ్. మధ్యాహ్నం 1:40-5:30 కల్చరల్ క్లాసులు. హ్మ్. ఏంటి కల్చరల్ క్లాసులు అంటే భగవద్గీత, రామాయణం, సంస్కృతం, టైలరింగ్, అంటే వాళ్ళకి వాళ్ళు ఇండిపెండెంట్గా ఏదైనా చేసుకోగలిగే కెపాసిటీకి. హ్మ్. అట్ ద సేమ్ టైం మన తెలుగు పద్యాలు, వేమన శతకాలు, నీతి శతకాలు, పండుగలు ఎలా చేసుకోవాలి, హ్మ్. నోములు ఎలా చేసుకోవాలి, ఇవన్నీ వాళ్ళకి బయట కాకుండా మనమే తయారు చేసిన ఆవకాయలు, పచ్చళ్ళు, పళ్ళు సేల్స్ ఎలా చేసుకోవాలి. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కూడా వాళ్ళకి నేర్పించడం జరుగుతోంది. ఇక్కడ స్టేట్ సిలబస్ ఫాలో అవుతారా? సెంట్రల్ సిలబస్ ఫాలో అవుతారండి? అంటే స్టేట్, సెంట్రల్ అయితే మన స్కూల్‌కి పంపడం హ్మ్. ఇవన్నీ ఉంటాయి. ఎక్కడ అడ్మిషన్ తీసుకోవాలి అన్నది. హ్మ్. అందుకని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు మనకి అనుకూలంగా హ్మ్. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అని పెట్టారు. దట్స్ సో నైస్. సో అది ప్రెషర్ ఉండదు. ప్రెషర్ లేదు. హ్మ్. మనం ఎన్రోల్‌మెంట్ ఇండివిడ్యువల్ ఎన్రోల్‌మెంట్ చేసుకోవచ్చు. హ్మ్. సో స్కూల్‌లో ఎన్రోల్ అవ్వాలన్నది లేదు. రెండోది వాళ్ళ దగ్గర ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. హ్మ్. మనకి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. మనకు అనుకూలమైన సబ్జెక్ట్ తీసుకోవచ్చు. హ్మ్. అండ్ 2 ఏళ్లకి ఒక సిలబస్. వాళ్ళకి 9థ్ అండ్ 10థ్ కలిపి ఒకటే సిలబస్. హ్మ్. ఆ 9థ్‌లో 3 సబ్జెక్టులు, 10థ్‌లో 3 సబ్జెక్టులు రాసుకుంటే కూడా
ప్రెషర్ లేకుండా వాళ్ళకి సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. అలాగే 11th and 12th కలిపితే ఒకటే సబ్జెక్టు, ఒకటే సిలబస్. సో 3 సబ్జెక్టులు ఇక్కడ అనేది మనకి టైం మిగతా కూడా నేర్చుకోవడానికి అవకాశం ఇస్తున్నారు వాళ్ళు, మినిస్ట్రీ వాళ్ళు అనమాట, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. రైట్. సో ఆ ఆపర్చునిటీ మనం దాన్ని యూస్ చేసుకుని, ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. సంవత్సరం ముందరే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇవన్నీ తీసుకొచ్చి ఇండియన్ కల్చరల్ హిస్టరీ, హెరిటేజ్ హిస్టరీ అవన్నీ ఇంక్లూడ్ చేసుకున్నాం మేము అనమాట. ఇప్పుడు తిరుపతిలో ఒక బ్రాంచ్ ఉందండి, అవును. హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది, ఇక్కడ కాకుండా ఇంకెక్కడెక్కడ ఉన్నాయి? అంటే స్టేట్కి 2 బ్రాంచ్ల కింద ప్రస్తుతానికి ఉన్నాయి. ఆంధ్రాకేమో తిరుపతి, విజయవాడ ఉంది. తిరుపతి మెయిన్ బ్రాంచ్ కింద అన్నీ ఉంటున్నాయి. విజయవాడ బ్రాంచ్లో ఎంపీసీ, తర్వాత విజిఏ అంటే విజువల్ గ్రాఫిక్స్ కోర్సు, ఈ 2 ఉన్నాయి. ఇంటర్మీడియట్ లెవెల్ ఒకటే ఉంది అక్కడ. హైదరాబాద్, మహబూబ్ నగర్ తెలంగాణకు వచ్చేసరికి హైదరాబాద్లో స్కూల్ లెవెల్ నుంచి ఇంటర్ దాకా ఉంది. గ్రాడ్యువల్గా తిరుపతి లాగా అన్ని సబ్జెక్టులు గ్రూపులు కూడా ఇంక్లూడ్ చేద్దామని ఉంది ఇక్కడ. అండ్ మహబూబ్ నగర్లో సైన్స్ గ్రూప్ పెట్టాము, ఇంజనీరింగ్ కోచింగ్కి, నీట్ కోచింగ్కి అనమాట. ఇప్పుడు సైన్స్ అండ్ ఆర్ట్స్ ఒకే దగ్గర పెడితే క్లాష్ వస్తుంది మాకు పిల్లల యాటిట్యూడ్లో, వాళ్ళు నేర్చుకునే టెండెన్సీ. అందుకని 2 డిఫరెంట్ బ్రాంచెస్ కింద పెట్టాలన్నది మేము అనుకుని అలా పెట్టడం జరుగుతుంది అనమాట. అలాగే మహారాష్ట్రలో 2 పెట్టాం, నాసిక్లో ఒకటి, పూణేలో ఒకటి. ఆ రెండిట్లో ఏంటంటే అక్కడ మహారాష్ట్రన్ కల్చర్, వాళ్ళ అబంగ్స్, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ పండగలు ఇవన్నీ చెప్తూ అక్కడ మహారాష్ట్రలో చెప్తున్నారనమాట. అండ్ తమిళనాడుకి వచ్చేసరికి తిరువాణి కావాలని చెప్పి మనం ట్రిచి అంటాం, అఖిలాండేశ్వర్ గుడి ఉన్న చోటు, అక్కడ మనకి పెట్టారు స్కూళ్ళు. అండ్ ఇక్కడ కాంచీపురంలో యూనివర్సిటీ ఉంది, కంచివాళ్ళ యూనివర్సిటీ ఉంది మనకి, చంద్రశేఖరన్ సరస్వతి మహావిశ్వవిద్యాలయ అని చెప్పి. అక్కడ చదువుకుంటున్న పిల్లలకి హాస్టల్ పెట్టాం. ఇప్పుడు ఇంతసేపు నేను మాట్లాడింది మీకు చెప్పింది విత్ ఇన్ ద క్యాంపస్, బయటకు పంపము అని చెప్పాం. అవునండి. కానీ ఇంజనీరింగ్ చదవాలని కొంతమంది పిల్లలు అనుకుంటున్న వాళ్ళని మనం వద్దు అని ఇది చేయకూడదు అన్న దానికి నెక్స్ట్ లెవెల్ వాళ్ళు కాలేజ్కి వెళ్ళి చదువుకుని హాస్టల్ ఒకటి ప్రొవైడ్ చేసి బేసిక్ కల్చర్ నేర్చుకునేలాగా, వాళ్ళు దీంట్లో నుంచి మారకుండా ఉండేలాగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ క్యాంపస్లో, హైదరాబాద్లో ఉన్న ఈ క్యాంపస్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వీళ్ళ తరగతులు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇక్కడ హైదరాబాద్ క్యాంపస్లో 6వ క్లాస్ నుంచి ఉన్నాయమ్మా, అండ్ 12th దాకా ఉంది. 6th, 7th, 8th, 9thలో అడ్మిషన్ ఇస్తాం. 10th బోర్డు కనుక ఇవ్వం మనం. మళ్ళీ 11thలో అడ్మిషన్ ఇస్తాం, 12thలో అడ్మిషన్ ఉండదు. ఇది పూర్తి అయ్యాక వాళ్ళేమో ప్రస్తుతానికి తిరుపతి వెళ్ళాల్సి వస్తుంది గ్రాడ్యుయేషన్కి, పీజీ చదువుకోవడానికి. కానీ భగవంతుడు దయపడితే ఇక్కడ కోఆపరేషన్ వచ్చి టీచర్స్ సరైన వాళ్ళు మనకు దొరికితే ఇక్కడే డిగ్రీ కూడా కంటిన్యూ చేద్దామని ఉందన్నమాట. ఇందాక మీరు అన్నారు 10th అడ్మిషన్ ఏమో 12th ఏమో, అంటే ఆ 2 సంవత్సరాలు ఎలా మరి పిల్లలకి? అంటే 9thలో జాయిన్ అయిన వాళ్ళు 10th కంప్లీట్ చేస్తారు. నేను మీకు చెప్పాను కదా, ఎన్ఐఎస్లో ఇక్కడే కంప్లీట్ చేస్తారు. కాకపోతే 10th అడ్మిషన్ ఇవ్వాలంటే ఇవ్వరు, ఫ్రెష్ అడ్మిషన్స్ ఉండవు. రైట్. న్యూ అడ్మిషన్స్ ఉండవు. ఐ గాట్ ఇట్. ఎందుకంటే 9th and 10th కామన్ సిలబస్. సో 9thలో 3 సబ్జెక్టులు అయిపోతే 10thలో నేను అడ్మిషన్ ఇవ్వలేను నేను. అవును. ఆ కారణంగా అనమాట.